జీవుల్ని చూడు, చిన్న చిన్న జీవులు తాము అనుకున్నది సాధించడానికి ఎంత పోరాడతాయో చూడు. నువ్వు ప్రయత్నం మానేస్తావా? శోధనలు వచ్చినాయని, పొరపాట్లు జరిగినాయని, బలహీనతలు వచ్చినాయని, తేడా పడ్డావని ఇంకా ఆంతును కృంగిపోయి అక్కడే కూర్చుంటావా? బురదలోన పుట్టానని కలువ దిగులు చెందేనా, నల్ల మబ్బు కమ్మేసిందని చంద్రదీపమారేనా, శత్రువెంత తరిమిన గాని శ్రమల చేతనే నలిపిన గాని. నాగిలు చూడండి, ప్రభువు నందు ఉన్న నీవు ప్రజ్వలింపకుండేవా, ప్రభు కార్యమాపేవా. అవునా? కృంగిపోయి, కుమిలిపోయి, కూలిపోయి, దిగజారిపోయి ఈ పోరాటం నా వల్ల కాదు, నేను జయించలేను, నేను సాధించలేను, నా వల్ల కాదని నీరసించిన ప్రతిసారి నీ ప్రక్కనే నిలిచి నిన్ను లేవనెత్తి వెన్నుతట్టి ధైర్యపరిచి ముందుకు నడిపించి నీకు కృపనిస్తున్నవాడు ఆయన. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, దేవుడేమో నిరంతరాయంగా మనకెళ్ళే చూస్తున్నాడు, మన మీదే దృష్టి కలిగి ఉన్నాడు. మనమేమో ఈ జీవన వ్యాపారంలో, జీవన పోరాటంలో తిప్పలు పడతా ఎప్పుడూ ఒకసారి ఆయనకి వెళ్ళి చూస్తున్నాం. ఆయన ఆశ ఏంటంటే, దానియేల్లాగా నాకెళ్ళి కనిపెట్టుకోరా తల్లి, నేను నీకు చెప్తాను రా, నువ్వు ఎట్లా ఏది సాధించాలో. నానా, పౌల్లాగా నాతో సంబంధం ఏర్పరచుకో, నేను చెప్తా. అబ్రహాములాగా, నోవహులాగా, హనోకులాగా నాతో నడు, నా మీద దృష్టి పెట్టు, నేను నీ మీదే దృష్టి పెట్టున్నాను. నా మనసంతా నీ గెలుపు కోసమే నాన్న. నువ్వు జయించాలిరా, ఈ ఆకర్షణలను జయించాలి, ఈ ఆకర్షణలను జయించాలి, శత్రువును జయించాలి, ఈ శోధనలను జయించాలి, బలహీనతలను జయించాలి. నువ్వు నిలబడాలి సవాల్గా. దానికోసం నేను చేయదగ్గ సాయం అంతా నీకు చేయటానికి సిద్ధంగా ఉన్నాను.